వెల్కమ్ టు మై ఛానల్ ఈజీ లెర్నింగ్స్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈజీ లెర్నింగ్స్. సో ఇప్పుడైతే మనం ఇచ్చిన క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే 50 పవర్ 50 డివైడెడ్ బై 25 పవర్ 25. సో దీన్ని నేను ఈజీగా ఎలా సాల్వ్ చేస్తానో చూడండి. అంటే మొత్తం 50 స్క్వేర్ 50 పవర్ 4 ఇలా సాల్వ్ చేసే బదులు ఈజీగా ఎలా సాల్వ్ చేస్తానో చూసేయండి. ఫస్ట్ అయితే ఇచ్చిన క్వశ్చన్ అయితే రాసుకుంటా. 50 పవర్ 50 డివైడెడ్ బై 25 పవర్ 25. సో ఇప్పుడేం చేస్తానంటే 50 పవర్ 50 డివైడెడ్ బై ఈ 25ని నేను 5 స్క్వేర్ లాగా రాసుకుంటా. హోల్ పవర్ 25. సో ఇక్కడ ఒక చిన్న ఫార్ములా యూజ్ అవుతుంది. ఏంటంటే ఏ పవర్ m హోల్ పవర్ n ఈజ్ ఈక్వల్స్ టు ఏ పవర్ m ఇంటూ n. సో ఇప్పుడు ఏమవుతుంది 50 పవర్ 50 డివైడెడ్ బై డినామినేటర్ సేమ్ ఈ ఫార్ములా లాగే ఉంది కాబట్టి 5 పవర్ 2 ఇంటూ 25. సో ఇదేమవుతుంది 50 పవర్ 50 డివైడెడ్ బై 5 పవర్ 25 ఇంటూ 2 అంటే 50. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ పవర్ రెండిటికి కామన్గా రాసుకుంటా. అంటే 50/5 హోల్ పవర్ 50. ఇక్కడ మనకి 5 వన్స్ 5 టెన్స్ తోటి క్యాన్సిల్ అవుతుంది. సో రిమైనింగ్ ఆన్సర్ ఏముంటుంది 10 పవర్ 50. సో ఆన్సర్ వచ్చేసి 10 పవర్ 50 అనమాట. చూస్తున్నారు కదా సింపుల్గా ఎలా సాల్వ్ చేశానో. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ వేరే మ్యాథ్స్ వీడియో తోటి కలుద్దాం.